పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ నేతలు సాదర స్వాగతం పలికారు. అక్కడ కాకా విగ్రహానికి మంత్రి హోదాలో నివాళులర్పించారు. తరువాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి పదవి రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు సంబురాలు చేశారు. పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. కొంచెం యూసేపు వేసుకోండి. స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మా చెన్నూరు నియోజకవర్గానికి వెళ్ళడం దారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని, కాకా వెంకటస్వామి గారి విగ్రహాన్ని పూలమాలలేసి, మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి ఎంపీగా ఇక్కడ పెద్దపల్లి ప్రజలందరూ కూడా ప్రేమతోని కాకా అని పిలిచేవారు. అన్ని చోట్ల కూడా కాకా వెంకటస్వామి అంటే అందరూ ప్రేమగా ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళందరూ వెళ్ళి వెంకటస్వామి గారి దగ్గర మాట్లాడేవారు. అలాగే కాకా వెంకటస్వామి గారు కూడా సింగరేణి సంస్థను ఆ రోజులలో BIFR ఉన్నప్పుడు NTPC నుంచి 400 కోట్ల రూపాయలు ఇప్పించి ఆ సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడిన సంగతి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. దాంతోపాటు వారు కోల్ మైనర్స్ సింగరేణి కార్మికులకు పెన్షన్ ఫండ్స్, CMPF ఆఫీసు ఇవన్నీ కూడా కార్మికులకు ఎన్నో సేవలు చేయడం జరిగింది. దాంతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాలలో కేవలం కాకా గడ్డం ఫ్యామిలీ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. మొదలు కాకా వెంకటస్వామి గారు 3 సార్లు గెలిచారు, తర్వాత నేను ఒకసారి గెలిచాను, తర్వాత గడ్డం వంశీ గారు గెలిచారు. ఈ ప్రాంతంలో బీజేపీ నార్త్ తెలంగాణలో 4 సీట్లు గెలిచినప్పటికీ కూడా కేవలము వంశీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్దపల్లిలో గెలవడం జరిగింది.